చందమామ కథ విద్యాదానం. ఒక కుగ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆ గ్రామంలో దాదాపు అందరూ అక్షర జ్ఞానం లేని వాళ్ళే. వారందరికీ విద్య నేర్పాలన్న ఉద్దేశంతో ఆయన తన ఇంటినే బడిగా పెట్టి వచ్చిన వారందరికీ చదువు చెప్ప ఆరంభించాడు. ఇవ్వగల వాళ్ళు తృణమో పణమో ఇచ్చేవాళ్ళు. బీద విద్యార్థులకు ఆయనే తిండి బట్ట కూడా ఇచ్చి చదువు చెప్పేవాడు. ఇది ఇలా ఉండగా ఆ గ్రామానికి పరమానందుడు అనే మహావిద్వాంసుడు వచ్చాడు. ఎందరో మహారాజుల చేత సత్కారాలు పొందిన ఆ విద్వాంసుడు విష్ణు శర్మ నడిపే గురుకులాన్ని గురించి విని ప్రత్యేకంగా ఆయనను చూద్దామనే వచ్చాడు. వచ్చినవాడు 3 రోజుల పాటు విష్ణు శర్మకు అతిథిగా ఉండి ఆయన చేస్తున్న విద్యాదానం గురించి గ్రామ ముఖ్యుల ముందు గొప్పగా పొగిడి తాను ఆస్థానాలలో గడించిన డబ్బు కొంత విష్ణు శర్మకు బహుమానంగా ఇచ్చి తన దారిన తాను వెళ్ళాడు. పరమానందుడు రావటంతో గ్రామ ముఖ్యులకు విష్ణు శర్మ పట్ల గౌరవం రెట్టింపైంది. వారందరూ విష్ణు శర్మకు బాగా ధన సహాయం చేసేవారు. ఆ సాయం మూలంగా విష్ణు శర్మ ఇంకా ఎక్కువ మంది బీద విద్యార్థులను చేరదీసి వారికి చక్కగా తిండి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరింత హెచ్చుగా విద్యాదానం చేయగలిగాడు. ఆ బడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రాసాగారు. బడి మంచి ఉచ్చ దిశలో ఉండగా విష్ణు శర్మ ఆకస్మిక మరణం పొందాడు. బడి నడిపే భారం విష్ణు శర్మ కొడుకైన దేవశర్మ పైన పడింది. దేవశర్మ కూడా తండ్రితో సమానమైన పాండిత్యం కలవాడే, కానీ అతని బుద్ధి తండ్రి బుద్ధి లాంటిది కాదు. విష్ణు శర్మ బడి నడిపిన పద్ధతి దేవశర్మకి నచ్చలేదు. విష్ణు శర్మకి పుష్కలంగా డబ్బు లభించింది, కానీ ఆయన దాన్ని తన కుటుంబం సుఖంగా జీవించడానికి వినియోగించలేదు. వచ్చిన విరాళాలన్నిటినీ విద్యార్థులపైనే ఖర్చు చేశాడు. దేవశర్మ అలా చేయదలుచుకోలేదు. తాను గురువు అవుతూనే అతను కొన్ని నియమాలు పెట్టాడు. చదువుకునే ప్రతి విద్యార్థి తన శక్తికి తగ్గట్టుగా గురుదక్షిణ ఇవ్వాలి. ఎవరి తిండి బట్ట వారే చూసుకోవాలి. ఈ నియమాలు అమలు కాగానే బీద విద్యార్థులు బడి మానుకున్నారు. వాళ్ళే అధిక సంఖ్యలో ఉండడం చేత వాళ్ళు మానగానే బడి తీసిపోయింది. దేవశర్మ ఎక్కువ డబ్బులు తెచ్చిన వారికి కొంచెం శ్రద్ధగా చదువు చెప్పడము, తక్కువ తెచ్చిన వారిని అశ్రద్ధ చేయడము జరిగింది. పొరుగుళ్ళ విద్యార్థులు మానుకున్నారు. అంతో ఇంతో గురుకట్నం ఇవ్వగల వాళ్ళు కూడా తమకు చదువు రావడం లేదని బడి మానేశారు. ఈ విధంగా విష్ణు శర్మ చనిపోయి ఏడాది తిరగకముందే ఆయన పెట్టిన బడి దాదాపు మూతపడ్డది. దేవశర్మ దగ్గర 2-3 శిష్యులే మిగిలారు. బడికి విరాళాలు నిలిచిపోయాయి. అందరూ పోగా మిగిలిన 2-3 శిష్యులు ఇచ్చుకునే గురుకట్నంతో దేవశర్మకి భుక్తికి కూడా జరుగుబాటు కావడం లేదు. అతను ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఆ గ్రామంలోనే ఉన్న దేవవ్రతుడు అనే యువకుడు విష్ణు శర్మ దగ్గర చదువుకున్నవాడు. తాను చాలా బీదవాడై ఉండి కూడా పొలం పని చేస్తూనే రాత్రిపూట పేద విద్యార్థులను చేర్చి చదువు చెప్పనారంభించాడు. అతను విద్యార్థుల నుంచి ఏమీ పుచ్చుకునేవాడు కాదు. చదువు మాత్రం అమిత శ్రద్ధగా చెప్పేవాడు. దేవశర్మ దగ్గర చదువు మానుకున్న వాళ్ళు చాలామంది రాత్రివేళ అతని బడికి వెళ్తూ వచ్చారు. దేవవ్రతుడు తన మీది ఈర్ష్య కొద్దీ పోటీబడి పెట్టి ఉచితంగా చెబుతానని అమాయకులను నమ్మించి తాను బాగుపడకపోగా తాను చదువుకున్న బడికి తీరని ద్రోహం చేశాడు అని దేవశర్మ ఊళ్ళో చాలా దుష్ప్రచారం చేశాడు. పొలం దున్నుకునేవాడి దగ్గర నేర్చుకున్న చదువు అదేం చదువు అంటూ వెటకారం కూడా చేశాడు. అతను ఎంత ప్రచారం చేసినా దేవశర్మ వద్దకు విద్యార్థులు మటుకు రాలేదు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దేవశర్మకి విచిత్రమైన వార్త తెలిసింది. మహాపండితుడు పరమానందుడు ఆ గ్రామానికి వచ్చి 2 రోజులుగా దేవవ్రతుడి ఇంట ఉంటున్నాడట. ఊరి పెద్దలందరూ దేవవ్రతుడి ఇంటికి వెళ్తున్నారట. అక్కడ రోజు సద్గోష్ఠి జరుగుతున్నదట. 3వ నాడు దేవశర్మ తాను కూడా దేవవ్రతుడి ఇంటికి వెళ్ళాడు. పరమానందుడు ఊరి పెద్దలతో విద్యాదానం గురించి మాట్లాడుతూ దేవవ్రతుడు చేస్తున్న కృషిని మెచ్చుకున్నాడు. అన్ని దానాల వంటిదే విద్యాదానం కూడా అని, విద్యాదాత మహాపురుషుడి కింద జమ అవుతాడని, విష్ణు శర్మకు సరైన శిష్యుడు వారసుడు దేవవ్రతుడే అని అన్నాడు. పరమానందుడు వెళ్ళిపోయాక దేవవ్రతుడి బడి పెరిగింది. అతనికి అంతులేని విరాళాలు లభించాయి.
గ్రామ ప్రముఖుల పిల్లలంతా అతని బడిలో చేరారు. విష్ణుశర్మలాగా అతను కూడా బీద విద్యార్థులకు తిండి బట్ట ఏర్పాటు చేసి కొద్ది కాలంలోనే ఆ గ్రామంలో నిరక్షరాస్యుడు అనేవాడు లేకుండా చేశాడు. కథ సమాప్తం.